హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షైనీస్ మై షీల్డ్, ఇది మహాత్మా గాంధీ తన ఆటోబయోగ్రఫీ అనమాట. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే లైక్ ఈ షైనీస్ మై షీల్డ్ అనే లెసన్ మనకి ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్. అయితే మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ రాసిండు కదా, అందులో నుంచి ద షైనీస్ మై షీల్డ్ అనే టాపిక్ మనం తీసుకొని మనకు లెసన్లో పెట్టిరనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే షైనెస్ అంటే సిగ్గు. అంటే నా జీవితంలో స్పీచెస్ ఇవ్వడానికి చాలా అంటే స్పీచెస్ గురించి మాట్లాడతాడు అనమాట మహాత్మా గాంధీ. ఏమంటాడంటే స్పీచ్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాడు, బట్ ఎప్పుడో ఏదో ఒక భయం, సిగ్గు అని మీనింగ్ కాదు కానీ అంటే చాలా అటెంప్ట్స్లో ఫెయిల్ అవుతాడు అనమాట. సో అతను ఎక్కడెక్కడ ట్రై చేస్తాడు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతాడు అనేది మనకి టైటిల్లో లైక్ మనకి లెసన్లో ఉందన్నమాట. సో మనం చూద్దాం వన్ బై వన్ ఎక్కడెక్కడ స్పీచెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతాడు అనేది. సో మనకి ఏంటి అంటే ఇతను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒక వెజిటేరియన్ కమ్యూనిటీలో జాయిన్ అవుతాడు అనమాట. సో వెజిటేరియన్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి తను కూడా ఒక వెజిటేరియన్ లాగా మారిపోతాడు అనమాట. సో అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ నేమ్ వచ్చేసి మిస్టర్ హిల్స్. సో మిస్టర్ హిల్స్ అనే పర్సన్ ఆ సొసైటీ చైర్మన్ అనమాట. వెజిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందని చెప్పినో ఆయన దాని చైర్మన్. అయితే ఏంటంటే ఈయన ఎప్పుడు ఆ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏడవైనా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి స్పీచెస్ ఇవ్వడం చేస్తూ ఉంటాడు. అయితే మహాత్మా గాంధీ కొన్ని విషయాలలో ఆయనకి డిసగ్రీ అవుతాడనమాట. అతను చెప్పే మాటలకి ఒప్పుకోడు. సో ఆయన చెప్పే మాటలకి అగెనిస్ట్గా లైక్ ఆయన ఒపీనియన్ని చెప్పాలనుకుంటాడు మహాత్మా గాంధీ. బట్ ఆయనకు స్పీచెస్ ఇవ్వడం అంత కంఫర్ట్గా ఉండేది కదా, అంత చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట మహాత్మా గాంధీకి. అందుకని అతను ఏమైనా ఒపీనియన్స్ చెప్పాలన్నా చెప్పలేకపోయేవాడు. సో ఇట్లా అక్కడొక దగ్గర ఫెయిల్ అయ్యిండు అనమాట. సో సెకండ్ ఎక్కడ అంటే వెంటర్ అనే ప్లేస్ ఉంటుంది అనమాట, వెంటోర్. సో అక్కడ ఏంటంటే ఒక రిటర్న్ అడ్రస్ ఒకటి చదవాలనుకుంటా కదా, ఒక పేపర్ పట్టుకొని పబ్లిక్లో చదవాల్సినవి ఉంటాయి కదా. సో అది చదవదామని ట్రై చేస్తాడు, అక్కడ కూడా చదవలేకపోతాడు అనమాట. చాలా ఫెయిల్ అవుతాడు. సెకండ్ టైం కూడా చక్కగా ప్రూవ్ చేసుకోలేకపోతాడు అనమాట. ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా నేను ముందుకు పోలేను, నా వల్ల అంటే లైక్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్స్ అనేది అతనికి వస్తాయి అనమాట. సో అక్కడ సెకండ్ టైం ఫెయిల్ అవుతాడు. ఇంకా థర్డ్ ఎక్కడ ఫెయిల్ అవుతాడంటే థర్డ్ ఎక్కువ అంటే పబ్లిక్ స్పీచెస్ కానీ, పబ్లిక్లో మాట్లాడకపోవడం కానీ, పబ్లిక్లో ఏదైనా చదవాలంటే చదవలేకపోవడం కానీ ఇట్లా అంటే జరుగుతూ ఉంటాయి అనమాట. అట్లా థర్డ్ టైం ఎక్కడ జరుగుతుందంటే సో ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు లైక్ చెప్తాడనమాట. అంటే లైక్ ఫ్రెండ్స్ అందరికీ ఒక పార్టీ ఇద్దామని చెప్పేసి ఆల్బోర్న్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్కి పిలిచి అందరికీ పార్టీ ఇచ్చి అక్కడ అందరితో మాట్లాడాలని చూస్తాడు, అందరికీ ఏదో చెప్పాలని చూస్తాడు. బట్ స్టిల్ దెన్ అక్కడ నో ఇంప్రూవ్మెంట్ అనమాట. మాట్లాడాలని చూస్తాడు, ఇంకా కామన్ అయిపోతాడు, అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఇక అట్లా అక్కడ కూడా ఫెయిల్ అయిపోతాడు అనమాట. అదొక థర్డ్ టైం కూడా అతను ప్రూవ్ చేసుకోలేడు అనమాట ఇంగ్లాండ్లో. ఎప్పుడైతే ఈయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఆఫ్రికాకి వెళ్తాడో, సో ఆఫ్రికాలో అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటాడు అనమాట. అక్కడ ఆఫ్రికాలో కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి అక్కడ డెవలప్ చేసుకుంటాడు. సో ఇంగ్లాండ్లో ఉన్నంత వరకు అతనికి ఏం అంటే పర్సనాలిటీ గ్రోత్ అనేది ఏం రాలేదు. లైక్ ఆఫ్రికాకి ఎప్పుడైతే వస్తాడో అక్కడ పబ్లిక్ స్పీచెస్ అనేవి స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్లో తోపులు ఉంటారు. సో వాళ్ళ ముందు మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంచెం భయంకరంగా ఉంటుంది, నాకు భయపడుతుంది. అదే కొంచెం ఆఫ్రికా అంటే అండర్ డెవలప్డ్ కంట్రీ. అక్కడ మనం ఏంటంటే మనం ఏది మాట్లాడినా మనకే జర ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అక్కడ మాట్లాడగలుగుతాం. ఎవరైనా సరే మనకి ఇంగ్లీష్ రాను దగ్గర మనం ఇంగ్లీష్ మాట్లాడి మేనేజ్ చేస్తాం, వచ్చిన దగ్గర మాట్లాడి మేనేజ్ చేయలేం కదా. సో అదనమాట సంగతి. అంటే అదని కాదు రీజన్, జస్ట్ అట్లా మేబీ దట్ మైట్ బి ద వన్ ఆఫ్ ద రీజన్స్ అని నా ఒపీనియన్. సో జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. నెక్స్ట్ గాంధీజీ ఎట్లా అంటే నెగిటివిటీని అసలు పట్టించుకునేవాడు కాదనమాట. నా వల్ల కాదు అని అయితే అసలు నెవర్ అంటే లైక్ ఫర్గివ్ వదిలేసేది కాదనమాట. కంపల్సరీ ట్రై చేసేది, ఎట్ లాస్ట్ అయితే అచీవ్ అయ్యేది. సో అట్లా నా వల్ల అవుతుంది అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ తోటి ఎప్పుడు డిసిప్లైన్డ్గా ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ లైక్ ఏదో అంత గలీజ్ మాటలు అయితే మాట్లాడకపోయేది కాదు. ఎట్లా అంటే మంచి మాటలు నలుగురితో మాట్లాడేది, మంచి విషయాలు డిస్కస్ చేసేది అనమాట.
సో ఇవన్నీ గాంధీజీ లక్షణాలు. ఓవరాల్గా సమ్మరీ అయితే మనకి ఇంతే ఉంది గైస్. సో మీకు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట, లైక్ ఆన్సర్ కంప్లీట్గా. సో మీరు చూసి చదువుకోవచ్చు అక్కడ నుంచి. జస్ట్ ఇది విని అది చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ button and share with your friends as well. Do subscribe my channel for more videos like this, and I will be updated. అండ్ నేను కూడా ఇంకా మీకు మోర్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.